బసవతారకం హాస్పిటల్ 24వ వార్షికోత్సవ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్య చేశారు. అదేమిటంటే, ఏ ఆటగాడికైనా తన నైపుణ్యాన్ని బయట పెట్టుకోవాలంటే ప్రత్యర్థిగా అత్యంత నైపుణ్యం కలిగిన ఆటగాడితో తలపడినప్పుడే సాధ్యమవుతుందని మాటలు చెప్తూ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారని, అటువంటి చంద్రబాబు నాయుడుతో తాను పోటీ పడాల్సి వస్తోందని, దీనిని తాను చాలా జాగ్రత్తగా తీసుకుంటానని, ఈ పోటీలో చంద్రబాబు నాయుడుతో గట్టిగానే తలపడతానని, అయితే ఈ పోటీ అనవసరమైన వైరుధ్యాలకు దారి తీయకుండా ఇరువురి మధ్య సుహృద్భావ వాతావరణంలో జరిగి రెండు తెలుగు రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ దుమారం లేవనెత్తాయి. ఎందుకంటే పెట్టుబడులను ఆకర్షించడంలోనూ పరిశ్రమలను రప్పించడంలోనూ చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిభ కలవారని గతంలోనే నిరూపణ అయింది. హైదరాబాదును సైబరాబాద్గా మార్చడంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పరిశ్రమలు రప్పించడంలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. అటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిని పూర్తి చేయాలన్న సంకల్పంతో పాటు ఆంధ్రప్రదేశ్లో గట్టిగా పరిశ్రమలు స్థాపించడానికి కృషి చేస్తారనడంలో సందేహం లేదు. గత 5 ఏళ్లుగా రాజధాని ఏదో తెలియని స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏమాత్రం కదల్చలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అమరావతిలో రియల్ ఎస్టేటు ధరలు రెక్కలు విచ్చుకున్నాయి. రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యాపారం జోరుగా సాగబోతోంది. ఎందుకంటే ఈసారి చంద్రబాబు రాజధాని విషయంలో ఎటువంటి తప్పులు చేయరు. అత్యంత వేగంగా రాజధానిని పూర్తి చేయడానికి కట్టుబడి ఉంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో రియల్ ఎస్టేట్ చూపంతా కూడా అమరావతి వైపు మల్లుతోంది. ఇది ఒక రకంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు దెబ్బే. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్లోని పెట్టుబడులు అమరావతి వైపు మళ్ళీపోయే ప్రమాదం లేకపోలేదు. ఇది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి రాజధాని విషయం తేలిపోయిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి ఇబ్బంది. రెండవ ఇబ్బంది చంద్రబాబు నాయుడుకు అటు ఐటీ రంగంలోనూ, ఇటు పారిశ్రామికవేత్తల్లోనూ, అటు ఆర్థిక విషయాలకు సంబంధించిన అంశాలలోనూ ఒక మంచి నిపుణుడిగా పేరుంది, ఒక మంచి వ్యూహకర్తగానూ పేరుంది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు పరిశ్రమలను ఆకర్షించడంలో పోటీ పడుతున్న వేళ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎప్పుడూ ముందంజలోనే ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి చంద్రబాబు నాయుడును ఎదుర్కొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం పరిశ్రమలను ఆకర్షించాలి. ఆ విషయంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో పోటీ పడగలరా అంటే కొంతమేర అది ఇబ్బందికరమైన పరిణామమే. దీంతో ఈరోజు రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎంతో వివాదాలను ఎదుర్కొంటూ, ఎంతో పోటీని తట్టుకుంటూ ముందుకు సాగుతున్న వేళ అనూహ్య రీతిన ఆయనకు స్వయాన గురువుగారైన చంద్రబాబు నాయుడు నుంచే మరో ప్రమాదం పొంచి వచ్చింది. మరి ఈ ప్రమాదం అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారో చూడాల్సిందే. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి అప్పుడే గుర్తించారు. ఆ గుర్తించిన విషయాన్నే రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య రాబోయే రోజుల్లో పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడానికి గట్టి పోటీనే ఉండబోతోంది. ఇది ఒక రకంగా దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు పురోగతి సాధించడానికి దోహదపడితే అందులో ఏ ప్రమాదము లేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత అభివృద్ధి పయనంలో సాగడానికి వీలవుతుంది. అయితే
ఇది ఒక అనవసరమైన పోటీగా అపార్థాలకు తావిచ్చే విధంగా సాగితే మాత్రం రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వైషమ్యాలకు విద్వేషాలకు గురి కావాల్సి వస్తుంది. అది జరగకుండా చూసుకుంటూ ఈ రెండు రాష్ట్రాలు తమ తమ అభివృద్ధి దిశగా కలిసి మెలిసి సాగి దేశానికి రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆదర్శంగా నిలుస్తాయనే భావిద్దాం.